అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అడ్డంగా దొరికిపోయారు. సిబిఐ ఇచ్చేసింది. నేషనల్ మీడియా అంతా కూడా అవును వైసీపీ హయాంలో ఇలా 250 కోట్లు అది జరిగిందని చెప్పేశారు. దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి అసలు వీళ్ళు వేసే స్ట్రాటజీలు మామూలు విషయం కాదండి. వివేకానంద రెడ్డి గారిని వైసీపీ వాళ్ళు చంపేసి వివేకానంద రెడ్డి గారికి ఒక విగ్రహం కట్టించి పట్టుకెళ్ళి ఆయనకే దండేసిన గొప్ప గనులు వెళ్ళాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని కూడా మోసం చేసి ఆయన ప్రసాదాన్ని కల్తీ చేసి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళి శుద్ధి చేస్తారటండి. ఊని అమ్మ ఎక్కడిరా బాబు ఇన్ని తెలివితేటలు. ఆంధ్ర ప్రజల్ని ఎంత మోసం చేయడానికి ఎంత దారుణంగా ప్రయత్నం చేయాలా చెప్తే నమ్మరు మీరు. ఈ రోజున మొత్తం వైసీపీ వాళ్ళు అందరూ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మేమే గెలిచామన్నారు. మేము గెలిచాం, మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు కల్తీ జరగలేదు. సిబిఐ మాకు అనుకూలంగా తీర్పిచ్చిందని వీళ్ళు వెళ్ళి ఏదో శుద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అమాయకులు ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారండి? ఏమో పాపం వెళ్ళి గెలిచారేమో. సిబిఐ ఆ స్వచ్ఛమైన నెయ్యే వాడాడు జగన్మోహన్ రెడ్డి. 250 కోట్లు అతను దొబ్బేలేదు. అతని జేబులో ఇంకొక 50 కోట్లు పెట్టి మంచి నెయ్యి కాస్ట్లీ నెయ్యి కొనేసాడట అని అనుకుంటారు కదండి. ఎందుకండి జనాన్ని ఇంత మోసం చేయటం? జనాన్ని మోసం చేయగలరు, దేవుణ్ణి మోసం చేయగలరా? మీరు గతంలో కూడా జనాన్ని మోసం చేయడానికి చాలా టెక్నికల్ ప్లే చేశారు. మీరు గెలిచారా 24లో? ఇది అంతే. వీళ్ళు ఓవరాక్షన్ చూడండి, నిజం మబ్బులేడు పోతే అనమాట అండి. ఓవరాక్షన్ చూస్తే తిరుమల లడ్డు వివాదం దుష్ప్రచారం చేస్తున్నారు వైసీపీ ఫిర్యాదు. తిరుమల లడ్డు వివాద నేపథ్యంలో కొందరు తమ పార్టీ నాయకులపై దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని డీజీపీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాసింది. సిబిఐ సిట్ ఛార్జ్షీట్లోని అంశాలను తప్పుదో పట్టిస్తూ తమ పార్టీని నిందిస్తున్నారని పేర్కొంది. గుంటూరు వినుకొండ పిడుగురాలతో పాటు ఏంటని ఇదేంటి దారుణం ఏంటి? వీళ్ళు దొంగ పని చేస్తారు. దొంగను దొంగ అంటే మమ్మల్ని దొంగ అంటారని కేసు పెడతారటండి. మీకు అర్థమైందా? ఇంతకీ వీళ్ళ మీద కేసు పెట్టింది ఎవరు? వీళ్ళు తప్పు చేశారని చెప్పింది ఎవరు? సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ చెప్పింది. అంటే వీళ్ళు ఎవరి మీద పెట్టాలి కేసు? పెట్టండి రా సుప్రీంకోర్టు మీద. అయితేనే సిబిఐ మీద పెట్టండి కేసు. ఎందుకు మీకు అలవాటే కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి, అవినాష్ రెడ్డి ఎవరు వివేకానంద రెడ్డి గారిని చంపారు, ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్తామని సిబిఐ వాళ్ళు వెళ్తా ఉంటే సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద కేసు పెట్టారు. వీళ్ళు ఏమండి సిబిఐ మీద కేసు పెట్టారు. వీళ్ళు వేసే అదోపాలన్నీ వీళ్ళు తీసుకుంటున్న పాలసీలన్నీ తప్పనప్పుడు హైకోర్టు అడ్డుకుంటుందని హైకోర్టు జడ్జిల మీద బండబూతులు ఎడుతూ పోస్టులు పెట్టారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే హైకోర్టు జడ్జిలు పాపం సిబిఐకి లేఖ రాసుకుని సిబిఐని వేస్తే సిబిఐ 200 మందిని ఎంతమంది మీద ఛార్జ్షీట్ వేసింది వైసీపీ సైకోల మీద. అలాంటి చెత్త గ్యాంగ్, అలాంటి వరస్ట్ గ్యాంగ్ ఈ రోజున డీజీపీ గారికి ఇచ్చి వాళ్ళు ఏదో పని చేసి వాళ్ళు కుంభకోణం చేసి వాళ్ళు దొరికేసి ఒరే నువ్వు దొంగ పని చేసేవారని సుప్రీంకోర్టు ద్వారా సిబిఐ చెప్తే నా కొడుకులు కేసు పెడుతున్నారంటే ఏం అర్థం చేసుకోవాలండి? ఎటుపోతున్నామండి మనం అసలు? ఒడియమ్మ దొంగోడని దొంగోడు అనకూడదా? అంటే సుప్రీంకోర్టు మీద కేసు పెడతారా? అంటే సిబిఐ మీద కేసు పెడతారా? పెట్టారులే, ఎస్పీ మీద పెట్టారండి. అప్పుడు ఏకంగా వీళ్ళే చంపేసి ఒరే మీరే చంపారా అన్నందుకు ఎస్పీ మీద కేసు పెట్టారు రామ్ సింగ్ మీద. సిబిఐ వాళ్ళు వచ్చి మేము అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామంటే అతన్ని అరెస్ట్ చేయకుండా పోలీసుల్ని రౌడీలను అడ్డుపెట్టి వాళ్ళనే బెదిరించారు. అలాంటి వాళ్ళకి ఇదో పెద్ద లెక్క ఏంటండి? చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి నాకైతే. ఈ సినిమా ఏమైనా జరుగుతుందా? కొంపదీసి నేను కానీ కళ్ళలో ఉన్నానా అలా అనిపిస్తుంది ఒక్కోసారి. వీళ్ళ యాక్టింగ్లు చూస్తున్నప్పుడు వీళ్ళ యాక్టింగ్ చూడండి ఎంత ఘోరంగా ఉందో. మళ్ళీ ఒకసారి అది పెట్టండి, ఆన్ చేయండి. ఏమండి వీళ్ళు చూడండి, ఇది ఆన్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం శ్రీ నరసాపురం రాజగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పార్టీ జిల్లా అధ్యక్షులు సోన్స్ పవిత్రమైన తిరుపతి లడ్డు వ్యవహారంలో కూటమి ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేసిందని వెంకటేశ్వర స్వామికి వెళ్ళి పూజలు చేస్తున్నారటండి. వెంకటేశ్వర స్వామిని మోసం చేసి, వెంకటేశ్వర స్వామిని 250 కోట్లు లూటీ చేసి, వెంకటేశ్వర స్వామి పవిత్రమైన ఆ ప్రసాదాన్ని కల్తీ చేసి ఆ కానుకలు లెక్కెడుతున్నప్పుడు అందులో కూడా డబ్బులు నొక్కేసి ఇప్పుడు వెళ్ళి వెంకటేశ్వర స్వామి పూజలు చేస్తుంటే ఆయనకి ఎలా ఉంటుందండి? రే ఏంట్రా ఇది, రే ఏంట్రా ఇది పాపం ఆయన కూడా. అయ్యో బాబోయ్ వీళ్ళ స్ట్రాటజీకి నిజంగా దేవుడు కూడా అవక్క అయిపోతాడండి. దేవుడు కూడా అసలు యాక్టింగ్ చూసి వాళ్ళు చెప్పింది నిజమే, దేవుడు కూడా 10 నిమిషాలు కన్ఫ్యూజ్ అయిపోతాడు. చూడండి ఈ యాక్టింగ్ చూడండి. సత్యమేవ జయతి అట పెట్టాపురంలో. ఇక్కడ పూజలు, ఓ అమ్మ జీవితం దింపండి. ఇక్కడ పూజలు ఎప్పుడు మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది. దీన్ని ఎలాగన్నా తప్పుదారి పట్టించాలంటే జనం రోడ్ల మీద గోలగోలు చేసేయాలి. ఇప్పుడు రోడ్లకి గోలగోలు చేసి మేమే గెలిచాం అంటే నిజంగా ప్రజలందరూ ఒక అయ్యో వీళ్ళేం నిజంగా తప్పు చేయలేనట్టుంది, వీళ్ళకే సుప్రీంకోర్టు సిబిఐ అనుకూలంగా ఇచ్చేసిందట, వాళ్ళు ఊరికే దోలకి 36 మంది మీద ఛార్జ్షీట్ వేశారట, దోలకి 250 కోట్ల రూపాయలు ఇక్కడ అన్యాయం జరిగింది, కుంభకోణం జరిగిందని చెప్పారట. సిబిఐ చెప్పింది కూడా తప్పేనట.
సుప్రీంకోర్టు చెప్పినా కూడా తప్పేనట. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేటీఎం బ్యాచ్ చెప్తే అది ఒక్కటే కరెక్ట్ అంటే అని అనుకోవాలి. ఇప్పుడు బా దింపండి దింపండి, చూడండి యాక్టింగ్ చూడండి. అమ్మ ఎంత రాశారు రా బాబు, ఎవడరా బాబు రాసింది అండి. ఇగో చూడండి, దేవుడికి పంగనామాలు పెడతారంట అనేది సామెత ఉందండి. దేవుడికి పంగనామాలు పెట్టేస్తున్నారండి వీళ్ళు. వాడి అమ్మ, అప్పుడు వివేకానంద రెడ్డి గారు ఆత్మ కూడా అలా అనుకుంటుంది, దేవుడరా మీరే లేపేసి మీరే నాకు విగ్రహం దండ పెడేస్తున్నారేట్రా దండేసి అని ఆయన కూడా పైనుంచి అనుకుని ఉంటాడు. ఓకే మనిషి కాబట్టి పోనీ అనుకోవచ్చండి ఎంతో కొంత. ఇదేంటండి దేవుడి విషయంలో కూడా ఊని అమ్మ జీవితం. ఏ చూడండి ఎక్కడో వెళ్ళిపోతున్నారు, కొబ్బరికాయలు కొడేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, ఆరతలు ఇచ్చేస్తున్నారు, దేవుడిని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు కూడా నిజంగా ఏంటి వీళ్ళు పాపం ఎంత అమాయకుల్లాగా ఉన్నారు, వీళ్ళైనా చేసింది వీళ్ళు చేయలేదేమో. ఇప్పుడు దేవుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు, వెంకటేశ్వర స్వామి కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు. అంతలా మభ్య పెడుతున్నారండి వీళ్ళు. చూసి అలా జరుపుకుంటే వెళ్ళండి ఇవన్నీ చూడండి, అందరూ భక్తులే ఇప్పుడు. ఓ అమ్మ జీవితం కానీ దింపండి. ఓయ్ వెంకటేశ్వర స్వామికి 250 కోట్లు మోసం చేశారు వీళ్ళని సిబిఐ కన్ఫర్మ్ చేసిన తర్వాత, 36 మంది మీద ఛార్జ్షీట్ వేసిన తర్వాత వీళ్ళ యాక్టింగ్ ఈ స్థాయిలో ఉందంటే ఒకసారి అర్థం చేసుకోండి.